ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు అండి ట్యూస్డే కదా, నేను అది ఎగ్ కర్రీ చేస్తున్నాను. మసాలా అయితే నేను ఆల్రెడీ ఫ్రై చేసేస్తున్నాను. ఇది తర్వాత పచ్చిమిర్చి కూడా నేను వేసేసాను. ఇదంతా ఫ్రై అయిన తర్వాత అలాగే ఎగ్స్ కూడా ప్రిపేర్ చేసి ఉంచేసుకున్నాను, బాయిల్ చేసేసి. చూసేద్దాం ఇప్పుడు. అదేనండి, ఎగ్స్ కూడా నేనైతే బాయిల్ చేసేసి ఫ్రై చేసి ఉంచేసుకున్నాను. ఇదేంటంటే ఎగ్ ఇది చిరిగిపోయింది తీసుకొచ్చినప్పుడే, అందువల్ల ఇది ఆమ్లెట్లాగా వేసేసాను అనమాట. ఆమ్లెట్లాగా వేసేస్తే అందులో కర్రీలు వేసేసి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దాం అయితే కర్రీ ఎలా ఉంటుందో. ఓకేనా, బాయ్. ఎగ్స్ కూడా వేసేసానండి. ఇప్పుడు కొంచెం మనకు సరిపడినంత కారం, సాల్ట్ వేసేసుకుందాము. ఓకేనా, వెయిట్ అండ్ సీ. మనకు సరిపడినంత కారం, సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇది నేను ఆమ్లెట్ లాగా వేస్తాను అన్నాను కదా, ఇదంటే కొంచెం లాస్ట్లో వేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ చూసేద్దామైతే. కారం వేసిన తర్వాత కొంచెం బాయిల్ చేసి అంటే వేడి చేసిన తర్వాత చూసండి, కొంచెం కారం వేసిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత మగ్గించిన తర్వాత ఎగ్స్ అయితే ఇలా ఫైనల్గా అయితే కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దించేస్తాను. కర్రీ అయిపోయింది. తర్వాత లాస్ట్లో అయితే మనం అట్లా వేసాం కదా, అది కూడా వేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఎలా కుక్కలు ఆడుతుందో. అయితే ఒక ఎగ్ చిరిగిపోయిందండి, కానీ బాగానే ఉంది. నేను కొంచెం గ్రేవీలాగా ఉంచుతాను, ఎందుకంటే నేను చలికాలం కదా, అయినా తొడికిపోతుంది, మొత్తగా అయిపోతుంది కర్రీ. అంటే కొంచెం దగ్గరగా గ్రేవీలాగా ఉంచుతున్నాను. చూసేయండి ఒకసారి కర్రీ ఎలా ఉందో. ఇదిగోనండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నోరు ఊరుతుంది కదా, అయితే ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసుకుని తినేయండి. బాయ్ బాయ్. ఓకే, చూసండి కర్రీ అయితే నేను ఫైనల్గా ఆఫ్ చేస్తాను. గ్రేవీగా ఉంచాను కొంచెం. ఇదైతే చిన్న చిరిగిందంటే, మీదైతే చిరగలేదు అసలు. కొంచెం గ్రేవీగా ఉంచాను. ఇది నేను అట్లా వేసాను కదా, అది కూడా వేసేసానండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.